UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్నది ఎక్కడో ఒక చిన్న క్లూ కనెక్ట్ అయినా ఒకటి కెరీర్కి వెళ్ళిపోతుంది. సార్ క్లూ కనెక్ట్ అవ్వడం అంటే నేను ఒకటే చెప్తానండి, అంటే మేబీ నేను ఐ డోంట్ గివ్ అప్ ఎట్ ఆల్. ఇప్పుడు రాలేదా ఇంకోటి చేస్తా ఇంకో 50 ఏళ్ళు ఇలాగే పని చేస్తా కూర్చొని, ఎక్కడో దగ్గర వస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ ఆ ట్రైన్ వచ్చినప్పుడు నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఆ ట్రైన్ నువ్వు అక్కడ బయటికి వెళ్ళి టీ తాగుతుంటే ట్రైన్ వెళ్ళిపోయింది అని అంటే తప్పు నీది. సో నేను అది నమ్ముతాను సార్. అంటే కొన్నిసార్లు ఆ సక్సెస్ వచ్చేంత వరకు మేబీ యూ హ్యావ్ టు డూ గుడ్ ఫిల్మ్స్, మంచి ఫిల్మ్స్ చేస్తూనే ఉండాలి, నీ ఎఫర్ట్ 100% పెడతానే ఉండాలి. ఎక్కడో దగ్గర అది పేలుతుంది. మన కంట్రోల్లో లేనట్లని అంటే ఇప్పుడు అది నేనేం చేయలేను కదా అంటున్నాను అంతే. అది ఎవరికైనా సార్ ఇప్పుడు నేను నా పర్ఫార్మెన్సెస్లో నేను ఏం చేస్తానంటే సార్, చాలాసార్లు ఇప్పుడు ఇలా ఏడవాలి అని ఉన్న దగ్గర ఇలా అంటే చాలా ఓకే ఈ ఎమోషన్ ఇలా ఉండాలన్న దగ్గర కావాలని బ్రేక్ చేసి వేరే ఎమోషన్ పెడతాం. అంటే ఆలోచించి ఓకే ప్రతిసారి ఇలా పెడుతున్నాం కదా, కొత్తగా ఇలా పెడదాం. లేకపోతే గాడ్సే ఫిల్మ్లో వైఫ్ చనిపోయింది అనే క్యారెక్టర్ నాకు రివీల్ అవుతుంది. అది నేనేమో ఒక దగ్గర అప్పటికే నేను యాక్సిడెంట్ అయ్యి మొత్తం దెబ్బలతో వచ్చి కూర్చొని అలా రగ్గు కప్పుకొని ఉంటాను. అక్కడ వైఫ్ చనిపోయిందని ఫస్ట్ టైం వింటాడు, ఒక జూమ్ అవుతూ ఉంటుంది. వెరీ ర్యాండమ్ అంటే వైఫ్ చనిపోయిందా అన్నది ఎక్స్ప్రెషన్ కదా. అక్కడ ఓకే ఒక కామన్ మ్యాన్ ఇది వింటే ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక నార్మల్ ఇప్పుడు మనం సినిమా అంటే మీరు చూస్తే అర్థం చాలా సటిల్గానే ఉంటుంది. అంటే ఆడికి అర్థం కాదు, ప్రాసెస్ అవుతుంది అనమాట లోపల. సో ప్రతిదీ అలా అనుకుంటూ చేస్తూనే ఉంటాను, ఎఫర్ట్ వైజ్ అన్నీ పెడతానే ఉంటాను. కొన్నిసార్లు అంటే బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అన్న పాయింట్ ఏదైనా నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ సార్. ఓకే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అసలు అది నమ్మేమంటే అసలు మన ఇద్దరం మాట్లాడుకోము ఈ పాటికి ఈ స్టేజ్కి నో ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఇట్ సార్. ఓకే, బట్ ఇంకొక ముఖ్యమైన నీ కెరీర్లో చాలా గ్లేరింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ సూపర్ స్టార్తో అంత పవర్ఫుల్ క్యారెక్టరు నువ్వు చేసిన ఒక యాక్టర్గా ఆ తర్వాత నీకు మార్కెట్లో రావాల్సినంత హైప్ కానీ లేకపోతే ఆ స్కోప్ కానీ క్రియేట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ యూ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ టు సే? ఏమో సార్, అంటే దాని తర్వాత నాకు చాలా అవే క్యారెక్టర్స్ వచ్చాయి. నెగిటివ్ రోల్, యాంటాగనిస్ట్ రోల్స్ వచ్చాయి. నాకు చేయాలని లేదు, నేను చేయనని చెప్పేశాను. చాలా పెద్ద స్టార్స్ దానివే వచ్చాయి, నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నేను అలా చూడట్లేదు నా కెరీర్ని. ఓకే అది నేను అన్నయ్య కోసం, అంటే నాకు అన్నయ్య అంటే ఇష్టం, అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ అంత గొప్పది, అవన్నీ ఓకే. బట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎప్పుడో చేస్తాను, మళ్ళీ అగైన్ నా సినిమాల మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటాను. తర్వాత జీబ్రా వచ్చింది. ఇప్పుడు మీకు గాడ్ ఫాదర్ తర్వాత మధ్యలో ఇంకో కృష్ణం వచ్చింది, ఇప్పుడు జీబ్రా వస్తుంది. నేను మధ్యలో ఇంకేం చేయలేదు. సో అవన్నీ వదులుకోవడం పనిలో ఉన్నావు? అంతే సార్, ఎందుకంటే అవి నాకు నేను హీరోగా చూసుకునే కథలు కాదు అవి. ఓకే, కథలు కాదు, క్యారెక్టర్స్ కూడా కాదు. సో అవి నేను చేయడం వల్ల నాకు అంటే పెద్ద హీరోలతోనే వచ్చాయా? ఓకే, అంటే అన్నయ్య ఒక్కడితోనే చేస్తావా, చిరంజీవి గారితోనే? అలా కాదు సార్, అలా అని కాదు సార్. అంటే అక్కడ అది అయిపోయింది కదా సార్. ఇప్పుడు నేను మళ్ళీ నా సినిమాలు చేసుకొని మళ్ళీ ఎక్కడైనా ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ వస్తే చేస్తాను. అంటే అది కేవలం ఆయన కోసం, అందులో నో డౌట్. అది అందరికీ, ప్రపంచం అందరికీ తెలుస్తుంది. సో నో డౌట్ ఆ మూమెంట్లో నేను నా సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చేసుకోవాల్సినవి ఉన్నాయి అనే ఉద్దేశంతో వదిలేశాను. రైట్. ఇప్పుడు కమింగ్ టు జిబ్రా, దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వు గమనించవలేదు నాకు తెలియదు, కానీ అటు ట్రేడ్లోని కానీ, ఎందుకంటే ఇది చాలా సైలెంట్గా, చాలా కామ్గా, ఏదో ఒక అగ్నిపర్వతం లోపల బాయిల్ అవుతున్నట్టుగా జరిగింది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అలా జరిగింది. అండ్ పీపుల్ ఆర్ వాచింగ్, ఇండస్ట్రీ ఈజ్ వాచింగ్, అండ్ మీడియా ఈజ్ వాచింగ్, మీడియా ఈజ్ నోటీసింగ్ దట్ సంథింగ్ వెరీ స్పెషల్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది అందరికీ దాని మీద ఒక వ్యూ పాయింట్ క్రియేట్ అయింది. అవును సార్, ఈ సినిమా మీద. సార్ అది విల్ ఇట్ స్టాండ్ దట్ ఎక్స్పెక్టేషన్? నాకైతే 150% నమ్మకం ఉందండి. ఓకే, ఇట్ విల్ స్టాండ్. ఇట్ విల్ స్టాండ్.
ఓకే. అంటే నువ్వు కథ విన్న దగ్గర నుంచి, కథ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి, కథ విని నాకు ఇలాంటి కథ వచ్చిందా అని ఇన్స్పైర్ అయ్యి నువ్వు చేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులు చేస్తుంటావు షూటింగ్ దీనికి? 55 to 60 days చేశాను. 60 days. అంటే నాట్ టూ మెనీ డేస్. 60 days అంటే ఫర్ ఎ హీరో ఇట్స్ వెరీ కామన్. 60 days. బట్ 60 days విత్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, డెడికేషన్ అలా కనిపించాలి కదా. నీ రెగ్యులర్ లుక్ కాదు కదా. కాదు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి గడ్డం తీసి చుట్టూ తీసి అదో కంప్లైంట్ సార్. ఏంటది? ఇప్పుడు లుక్ మార్చడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది, సపోర్టింగ్ ఉండరు అని కంప్లైంట్ ఉంది, మ్యూజిక్ ఉండదు అని కంప్లైంట్ ఉంది, సాంగ్స్ ఉండవు అని కంప్లైంట్. అలా ఒకటి చెక్ మార్క్ చేసుకుంటూ పెద్ద వరల్డ్ పెద్దది ఉండదు అని కంప్లైంట్ ఉంది. ఇలా అన్ని చెక్ మార్క్స్ చేసుకుంటూ వచ్చిన సినిమా. అందుకని మీరు అడిగిన క్వశ్చన్ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, ఓకే అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని అధిగమిస్తూ ముందరకు వచ్చిన సినిమా కాబట్టి సో 100% ఆడుతుందని నమ్మకం. నువ్వు అంటే నేను ఈ సినిమా చేయడంలో నేను ఈ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నది నీకేమైనా అనిపించిందా? లేదు సార్, లేదు సార్. ఎంజాయ్ చేశాను, ఫుల్ కంప్లీట్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఎంజాయ్ చేయడం, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంజాయ్ చేయడం వేరు. బికాజ్ యూఆర్ అన్ యాక్టర్, యూ లవ్డ్ దిస్ ప్రొఫెషన్, కష్టపడి స్క్రిప్ట్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఇంకొంచెం కష్టపడి పనిచేస్తారు. అది పెద్ద దట్ ఆల్సో కమ్స్ అండర్ ఎంజాయ్మెంట్. అది కష్టం అనిపించదు మీకు. ఛాలెంజ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఛాలెంజ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అండర్స్టూడ్ సార్, మీ క్వశ్చన్ అర్థమైంది. ఛాలెంజ్ పరంగా లేదండి. ఛాలెంజ్ ఇట్స్ జస్ట్ ఏ కేక్ వాక్. ఇట్స్ అ కేక్ వాక్ ఫర్ మీ. అంటే లైక్ బికాస్ ఐఎమ్ కామన్ మ్యాన్ బ్యాంకర్ కదా, లైక్ ఒక నార్మల్ 9 to 5 జాబ్ చేసుకుని కనెక్ట్ అయిపోయాడు. 9 to 5 జాబ్ చేసుకున్నాడు. మనం అక్కడి నుంచి వచ్చేది కొద్దిగా తొందరగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నన్ను మీరు ఇప్పుడు కాదు సత్య, ఇప్పుడు నువ్వు ఒక కోటీశ్వరుడు మొత్తం లక్షల వేల కోట్లు అంటే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి, అది ఛాలెంజ్ అయి ఉండేది. ఇది మనం అదే కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు. అయితే నువ్వు ఇంకా బాగా చేయాలంటే నైట్ షూటింగ్లు, మళ్ళీ పగలు షూటింగ్లు పెట్టి 2 పూట్ల అంటే రాత్రి పగలు నిన్ను రఫ్ ఆడిస్తే ఇంకా ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే ఇంకా లైఫ్ అలవాటు, ఆల్రెడీ అలవాటు ఉంది, అవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చాం కదా, సో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. బట్ ఇది రిలీజ్ డేట్లు మారినాయి కదా, ఒకసారి మారింది సార్. ఎందుచేత? అది ఎక్కువ సినిమాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు దట్స్ ఓన్లీ అంతే. October 31st అనుకున్నారు ముందు. అవును, November 22nd. అదే అంటే మీకు వర్క్ పరంగా ఏ రకమైన అలా ఏం లేదు సార్, అదేం పరంగా ఏం లేదు. ఆల్రెడీ 4-5 సినిమాలు ఉన్నాయి కదా అని. ఇంకొక పాయింట్ కూడా దీని మీద బాగా ఇట్ ఈస్ ఇన్ ది ఎయిర్, లైక్ అది నిజం చెవి వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఎక్కువైంది. విల్ ఇట్ రియల్లీ స్టాండ్ ది ఫ్రేమ్ ఆఫ్ సచ్దేవ్స్ మార్కెట్? రైట్. ఇది ఎలా ఇంత ఖర్చు పెట్టి సత్యదేవ్ మీద తీసారు అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది బిట్వీన్ ది 4 walls. అబ్సల్యూట్. 4 walls ఏం కాదులేండి, ఆడిటోరియంలోనే. అది ఏ నమ్మకం అసలు మీ ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి గారికి? రెడ్డి గారికి మెయిన్ అంటే ఈ సినిమా నేను ఇందాక ముందు చెప్పాను, ఇప్పుడు అవతార్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అవును, అవతార్కి డబ్బులు పెట్టారు, సో ఈ వరల్డ్కి డబ్బులు పెట్టారు. అయితే ఇది మీరు అన్నట్టు సార్, మీరు ప్రతిసారి హిస్టరీ తీసుకుంటే ఇప్పుడు ఆ టైంకి KGF యష్కి చాలా పెద్ద సినిమా, ఆ టైంకి తేజాకి హనుమాన్ చాలా పెద్ద సినిమా. అవును, ఆ టైమ్స్కి అతీతంగా పెట్టినవే. అంటే మీకు అర్థమవుతుంది, మార్కెట్ కాకుండా వాళ్ళందరూ కూడా సినిమా కాన్సెప్ట్ పైన పెట్టడం జరిగింది, వరల్డ్ బిల్డింగ్ మీద పెట్టడం జరిగింది. ఆ సినిమాలన్నీ కూడా బాగా పే చేస్తాయి. సో సేమ్ కోవలోకి జిబ్రా వెళ్తుంది. అంటే ఇది నా మార్కెట్ లేకపోతే నా బిజినెస్ యాంగిల్లో కాకుండా ఓకే ఇలాంటి ఒక వరల్డ్కి పెట్టాలి, పెడితే అందరిది ఇది ఫ్లోరిష్ అవుతుంది అన్నది కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. అవును, అది నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ కరెక్ట్. ఎందుకంటే అతనికి తేజాకి మించిన 4 అంటే అది తేజ అని కాదు సార్. తేజ అక్కడ తను ఒక పాత్ర చేస్తున్నాడు. హనుమాన్ అనే సినిమా వరల్డ్ పెద్దది. అవును, KGF అనే వరల్డ్ పెద్దది, జీబ్రా అనే వరల్డ్ పెద్దది. సో మీరు చూస్తే ప్రతిదీ వరల్డ్ బిల్డింగ్కే డబ్బు.
అది ఇంకో వేరే యూనివర్స్ క్రియేట్ చేసినట్టే కదా. Exactly, sir. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఇప్పుడు కేజీఎఫ్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అన్నదే అంటున్నా. కేజీఎఫ్ దాని అట్మాస్ఫియర్, యాంబియన్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా భారీ ఎత్తుగా ఉంటాయి. అలాగే హనుమాన్కి వచ్చేసరికి ఆంజనేయ స్వామి, లార్డ్ హనుమాన్ CG అవ్వచ్చు, అన్నీ. ఇప్పుడు ఈ సినిమాకి నిన్ను అలా సపోర్ట్ చేసేది ఏంటి బ్యాక్ నుంచి? వాళ్ళిద్దరు ఆ హీరోలని మొత్తం ఒక సెటప్ సపోర్ట్ చేసింది. అవును, ఇది మ్యాజిక్ సపోర్టెడ్. సో ఇక్కడ మనకి డబ్బు సపోర్ట్ చేస్తుంది సార్ మనకి ఇందులో. సినిమా అంతా డబ్బు గురించి, ఓకే, డబ్బు అనే ఎలిమెంట్ గురించి. హ్యూజ్ బ్యాంక్ సెట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ బ్యాంక్ సెట్లోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తే అది బ్యాంక్ అని నేను సెట్ అని చెప్పకపోతే మీరు యూ ఫీల్ ఇట్ FDలో మీ డబ్బులు పెట్టేసి ఒక అకౌంట్ తీసుకొని ఫామ్ ఎవ్రీథింగ్ ఇస్ సో అథెంటిక్. అంటే అంత పెద్ద బ్యాంక్ సెట్ ఉంది, హ్యూజ్ బ్యాంక్ సెట్ వేస్తారు. ఓకే, అంటే వరల్డ్ అంటే అదొక వరల్డ్. ఇప్పుడు ధనా వరల్డ్ ఉంటుంది. ధనా వరల్డ్ ఇస్ హ్యూజ్, అంటే అది ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్. ఓకే, సో ఈ వరల్డ్స్ సపోర్ట్ చేస్తాయి మనకంటే సినిమా పరంగా విజువల్ ఎక్స్పీరియన్స్ ఈ వరల్డ్స్ ద్వారా. విజువల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కథలో నీది ఒక క్యారెక్టరా, నీ చుట్టూరా తిరిగే కథ ఇది? అందరూ అందరి చుట్టూ తిరిగే కదా సార్. అందరి అందరం షోల్డర్ ఉంటుంది. ఇప్పుడు నా ఒక్కడి షోల్డర్ కాదు. అంటే నేను ఇలా కంటే సార్ కొంచెం అంటే ఇప్పుడు హిట్, సూపర్ హిట్ అన్నది ఏదో ఉన్నది. అది ఎలాగ పుట్టిందో, ఆ మాట ఎవరు పుట్టించారో, ఎవరికి ఏ నమ్మకాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ, బట్ దేర్ ఈస్ ఏ వేవ్. ఇదేదో సూపర్ హిట్ అయ్యే సినిమా అన్న ఫీల్ ఉన్నది అందరిలో. నువ్వు పట్టుకెళ్ళిపోతావు ఫైనల్గా అని. సూపర్ హిట్ పెద్ద హిట్ కొట్టాడు సార్. ఇన్ని రోజులు ఫ్లాపులు నా ఖాతాలో వేసరికి హిట్ అయ్యండి సార్ ఖాతాలో. డెఫినెట్లీ నీ ఖాతాలోనే 100% ఇది పెద్ద హిట్ కింద పడుతుంది జీబ్రా.